ఆ సందేహం కలిగిన, ఆ కలత కలిగిన, ఆ కలవరంలో కూడా ఆ స్త్రీలు యేసు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నారో, అప్పుడు వారి జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనను చూస్తూ ఉన్నారు. ఏమిటి ఆ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన అంటే, ఏ పెద్ద రాయి అయితే యేసు ఉంటున్నటువంటి సమాధి ద్వారానికి అడ్డుగా వేయబడిందో, ఆ పెద్ద రాయిని పరలోకము నుండి వచ్చినటువంటి దూత పొర్లించి ఏం చేస్తుందంటే, ఆ దూత ఆ రాయి మీద కూర్చునింది. అది దేనికి సాదృశ్యం అంటే, ఆ పెద్ద రాయి కంటే ఆ దేవుని శక్తి ఎంతో గొప్పది, పెద్దది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. ఏ రాయి అయితే పెద్దదని వీరు భయపడ్డారో, ఏ రాయినైతే అపవాది ఉపయోగించి యేసు ప్రభు సమాధి ద్వారానికి అడ్డుగా వేసి దానికి ముద్రను వేశాడో, ఆ రాయి కంటే దేవుడు శక్తి కలిగినటువంటి వాడని, ఆ రాయి కంటే దేవుడు పెద్దవాడని, ఆ రాయి నీ జీవితంలో ఎంత మాత్రమో అడ్డు కాదని తెలియజేయడానికే దేవుడు పరలోకము నుండి దూతను పంపించి ఆ రాయిని పొర్లించి ఆ రాయి మీద ఆయన కూర్చునేటట్లు చేశాడు. హల్లెలూయా. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు, నీ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. నీ వెళ్తున్నటువంటి కష్ట దుఃఖ ఇరుకులు ఇబ్బందులు సమస్యల కంటే నీ దేవుడు గొప్పవాడని ఆయన ఎప్పుడూ కూడా రుజువు చేస్తూనే ఉంటాడు. అయితే నీవు విశ్వాసంతో ఆయన్ను వెంబడించాలి. ఆ స్త్రీలు వారి యొక్క యాత్రను, వారి యొక్క ప్రయాణమును, వారి యొక్క విశ్వాస జీవితాన్ని అపవాది సందేహాన్ని తీసుకొని వచ్చిన వెంటనే ఆపివేయలేదు, ఆగిపోలేదు, తిరిగి వెనుకకు వెళ్ళిపోలేదు. వారు విశ్వాసంతో ముందుకు వెళ్ళారు, అద్భుతాన్ని చూశారు.